బాలినేని వెళ్ళిపోయాడు, సామినేని వెళ్ళిపోయాడు, కిలార్ రోసే వెళ్ళిపోయాడు, ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు, మోపిదేవి వెంకటరమణ వెళ్ళిపోయాడు, తర్వాతన బేదమస్తానరావు వెళ్ళిపోయాడు. సరే అంతకుముందే వెళ్ళిపోయినటువంటి మేకపాటిల అదే మన ఈయన లాంటి వాళ్ళని వేమిరెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెడితే బీసీ కృష్ణ వెళ్ళిపోయారు. అంటే ప్రముఖులు అని చెప్పుకునే వాళ్ళు వరుసగా వెళ్ళిపోతున్నారు. ఏంటి జగన్ పరిస్థితి? దాన్ని ఏమంటారు, ఒడ్డున పడ్డ చేపలా గిలగిలలాడతాడు. అంటే వీళ్ళల్లో బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటిది తలా కొంత కొంత ఉంటుంది. కానీ ఎవరు నడిచినా జగన్ ఫేస్తో నడిచినటువంటి వాళ్ళే కానీ వీళ్ళ వల్ల జగన్ అధికారంలోకి వచ్చినటువంటిది అయితే కాదు. అదే సందర్భంలో ఇప్పుడు అందరి దృష్టి సజ్జల రామకృష్ణారెడ్డి మీదకి మళ్ళీంది. ఎందుకని? ఇప్పుడు పెద్ద నాయకులు అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి సజ్జలు కూడా వెళ్ళిపోతారు అన్నటువంటి వాళ్ళకి ఏదో పదవులు ఉన్నాయి, రాజ్యసభ పదవులు అట్లాంటి. కాబట్టి వాళ్ళు వెళ్ళారంటే ఒక అర్థం ఉంది. దాన్ని అవతలోళ్ళు తీసుకుంటారు, వాడుకుంటారు, దానికి అనుగుణంగా వీళ్ళకేదో మేలు చేస్తారు, ఇబ్బందులు పెట్టకుండా చూడటమా, లేకపోతే వీళ్ళని వాటి పక్కకి తీసుకోవడమా, ఇట్లాంటిది ఏదో ఉంటుంది. అలా కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ పదవే కదా, ఆయనకి వెళ్ళి ఏం చేయాలి? నెంబర్ 1. రెండోది, పోనీ వేరే పార్టీకి వెళ్ళగలడా ఆయన మనస్తత్వం ప్రకారం? నథింగ్. ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు ఇప్పుడు సజ్జలు చూస్తున్నాడని విజయసాయి అలిగినే అటు వెళ్ళిపోయాడు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. అది పక్కన పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ వీడతారని ఎవరు అనుకోవట్లేదు. ఆయన్ని బలవంతంగా పంపించడానికి ప్రయత్నిస్తే తప్పించి